ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మూడో రోజు సోదాలు చేశారు. 150కి పైగా బస్సులను పరిశీలించారు. నిబంధనలు పాటించని 15 బస్సులపై కేసులు నమోదు చేశారు. 10 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని బస్సులపై కేసులు నమోదు చేస్తామంటున్న రంగారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నవీన్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. వేమూరి ప్రైవేట్ ట్రావెల్ ఏదైతే అగ్ని ప్రమాదం తర్వాత ఆర్టీసీ మొత్తం ఇట ఆర్టీఏ అధికారులు మొత్తం రోజులుగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 రోజుల నుండి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగా ఇప్పటికే 150కి పైగా ఆర్టీఏ అధికారులు బస్సులను తనిఖీలు చేశారు. దీంట్లో మెయిన్గా సేఫ్టీ మెజర్స్ పాటించని అండ్ ఆల్టరేషన్ పైన దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫిట్నెస్ పైన కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మనతో పాటు ఆర్టీఏ అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మెయిన్గా దేనిపైన దృష్టి పెడుతున్నారు, ఏం చూస్తున్నారు? ఎక్కువ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ, ప్యాసింజర్ సేఫ్టీ ప్రికాషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టామండి. దానిలో భాగంగా దగ్గర 150 to 200 వెహికల్స్ 3 డేస్లో చెక్ చేయడం జరిగింది. అందులో 15 అబ్నార్మాలిటీస్, ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల కేసులు రాసాము. అందులో కూడా మేజర్గా ఒక 4 వెహికల్ సీట్ ఆల్టరేషన్స్, డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకపోవడము, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల వాటిని 4 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా వెహికల్స్ అన్నిటికీ కూడా డాక్యుమెంట్స్ ఇంపార్ట్ చేసుకొని పెనాల్టీ వేయడం జరిగింది. మీ దృష్టికి వస్తున్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయి సార్? వాళ్ళకి ఏం అడ్వైజ్ చేస్తున్నారు? మీరు చూస్తున్న దాంట్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి? అన్నీ కరెక్ట్గా అంటే కొన్నిటికి కరెక్ట్గా ఉంటున్నాయండి. కొన్నిటికి అబ్నార్మాలిటీగా ఇర్రెగ్యులారిటీస్ ఉన్న వాటికి మాత్రం కేసు రాస్తున్నాము. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కరెక్ట్గా లేకపోవడము, ప్లస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్కి అడ్డంగా సీట్స్ పెట్టేయడము, ఆల్టరేషన్ చేయడము, ప్యాసింజర్ని ఏమైనా ఎమర్జెన్సీలో వాళ్ళని ఎగ్జిట్ అవ్వకుండా అవన్నీ అడ్డుపడటం వల్ల వాటి మీద కేసులు రాయటం జరుగుతుంది, సీజ్ చేయడం జరుగుతుంది. అయితే మన తెలంగాణలో ఈ కటన్స్ కానీ ఇదొక మాడిఫైడ్ చేయడం కానీ ఇదైతే లేవు, మరి ఆ విధంగా కొనసాగుతున్నాయి. మనకి ఎలాంటి సూచనలు చేస్తారు? యాక్చువల్గా అయితే కర్టెన్స్ అవి పెట్టకూడదండి. ఎనీ ఆబ్స్టకల్ టు ది విండోస్ ఉండకూడదు యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము. కానీ కొంతమంది పెడుతున్నారు, వాటి వల్ల కూడా డేంజరే. ఎందుకంటే అవి సిల్క్ కానీ లేకపోతే ఫ్లేమబుల్గా తొందర క్యాచ్ అయ్యేటట్టుగా ఉంటున్నాయి అన్నమాట. సో అవన్నీ కూడా పెట్టకూడదు. యాక్చువల్ రూల్ ప్రకారం అయితే పెట్టకూడదు. హ్యామర్స్ అలాంటివి ఏమైనా ఉంటున్నాయి సార్? ఎమర్జెన్సీ అని కొంతమంది చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కొరకు ఎమర్జెన్సీ అనేది ఏదైనా సింబల్ రాసింది ఉండాలా గ్లాస్ పైన? ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఖచ్చితంగా రాసి ఉండాలి. లేకపోతే తెలుగులో అయినా అత్యవసర ద్వారం అని రాసి ఉండాలి. అది ఖచ్చితంగా వీళ్ళైతే పాయింటెడ్ హ్యామర్స్ పెడుతున్నారు బ్రేక్ చేయడానికి. బట్ వాటి మీద అవగాహన మనం ఎవ్రీడే ప్యాసింజర్స్కి ఎక్కేటప్పుడు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం మీద, డ్రైవర్ మీద బాధ్యత ఉందండి. అది ఎలాంటి పత్రాలు చూస్తున్నారు సార్? వాళ్ళ దగ్గర డ్రైవర్ దగ్గర ఎలాంటి పత్రాలు చూస్తున్నారు, ఏమేమి చెక్ చేస్తున్నారు? మేము ముఖ్యంగా ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా, ఆర్సీ కరెక్ట్గా ఉందా లేదా, ఇన్సూరెన్స్ కరెక్ట్గా ఉందా లేదా, ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా, పర్మిట్, ట్యాక్స్ మెయిన్ ఇవే కాబట్టి ఇవి ఖచ్చితంగా మేము చెక్ చేస్తాం. పొల్యూషన్ ఒకటి. ఈ తనిఖీలు రెగ్యులర్లో భాగమా లేకుంటే ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని చేస్తాం? యాక్చువల్గా ఎవ్రీ క్వార్టర్ మేము చెక్ చేస్తూనే ఉంటాం. మీరందరూ కూడా కవర్ చేస్తూనే ఉంటారు. బట్ కాకపోతే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ విగరస్గా స్టార్ట్ చేసాము. ఖచ్చితంగా వీటి మీద స్టెప్స్ తీసుకుని అది కరెక్ట్గా ఉండేటట్టుగా ఇక్కడ నుంచైనా మనం పాటిస్తాము. థ్యాంక్ యూ. ఎస్, ఇది ఖచ్చితంగా అయితే మొత్తం టోల్గా కూడా ఆర్టీఏ అధికారులు చెప్తున్న ప్రకారం ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ వెహికల్ ఉన్నాయో దాంట్లో మొత్తంగా పర్మిట్కు సంబంధించినటువంటి పత్రాలను చెక్ చేస్తున్నాం. దాంట్లో ఫిట్నెస్కు సంబంధించి, ఇన్సూరెన్స్కు సంబంధించి ఏదైతే ఎగ్జిట్ డోర్స్ ఉంటాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. అయితే ప్రికాషన్స్ తీసుకుంటున్నారా లేదా, ఫైర్ ప్రికాషన్ తీసుకుంటున్నారా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము అంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.